హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. నిన్న శ్రీజ ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా, మీకు అన్ఫేర్ అనిపించిందా కామెంట్ చేయండి. ఇక శ్రీజ ఎలిమినేషన్లో ఏం జరిగింది అంటే, నిన్న హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చారు 6. అయితే వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే ఆ పవరు డేంజర్ జోన్లో ఉన్న వారిని సెకండ్ ఎలిమినేట్ చేయమంటారు బిగ్ బాస్. అయితే వైల్డ్ కార్డ్స్ మాట్లాడి డిస్కషన్ చేసి ఫైనల్గా శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు. అది ఏంటంటే అది అన్ఫేర్. ఎందుకు అనంటే ఆల్రెడీ అది పక్కా ప్లానింగ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీజాని హౌస్ నుండి పంపించేయాలని బీబీ టీము ఫిక్స్ అయిపోయింది. సో మొత్తానికి శ్రీజాని అన్ఫేర్గా ఎలిమినేట్ చేసేశారని చెప్పొచ్చు. అసలు లెస్ ఓటింగ్, చాలా లీస్ట్లో ఓటింగ్ ఉన్నది రీతుకి, ఫ్లోరా సైనికి. అక్కడ రీతుని, ఫ్లోరా సైనిని ఎవిక్షన్ అని పెట్టి బోర్డు పెట్టి వాళ్ళని డేంజర్ జోన్లో ఉంచి వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారు అని చెప్పి తర్వాత ఫ్లోరాని ఎలిమినేట్ చేసేస్తారు. ఇక రీతుని ఎందుకు సేవ్ చేశారో అక్కడైతే అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఓటింగ్ ప్రకారం బయటికి వెళ్ళిపోవాల్సింది రీతు. ఇక రీతుని అక్కడ సేవ్ చేయడానికి ఒక ప్లాన్ అయితే వేస్తారు. అది ఏంటి అంటే ఇమాన్యుయల్కి పవర్ అస్ట్రా ఉంటుంది కదా, సో పవర్ అస్ట్రాని ఫ్లోరాకి యూజ్ చేస్తావా, రీతుకి యూజ్ చేస్తావా అని అడుగుతారు. అక్కడ 100% ఇమాన్యుయల్ రీతుకే యూజ్ చేస్తాడని పక్కా అందరికీ తెలుసు. ఇక అక్కడ ప్లాన్ తోటే ఇమాన్యుయల్ని పవర్ అస్ట్రా యూజ్ చేపించి అక్కడ ఫ్లోరాని ఎలిమినేట్ చేసి రీతుని సేవ్ చేసేస్తారు. ఇక తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చాక సెకండ్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని అనౌన్స్ చేసి శ్రీజాన్ అయితే బయటికి పంపించేయడానికి ట్రై చేస్తారు వైల్డ్ కార్డ్స్ చేత. అది మాత్రం చాలా అన్ఫేర్ అనిపించింది. అసలు ఇంటి నుంచి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావాలంటే అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఆడియన్స్ వేసే ఓటింగ్ని బట్టి ఉంటుంది. అక్కడ శ్రీజాకి ఓటింగ్ చాలా అంటే చాలా పడింది ఈ వీక్. ఎందుకంటే శ్రీజ కాస్త నోరు తగ్గించిందనే చెప్పాలి. 2 వీక్స్ నుంచి నోరు తగ్గించి చాలా బాగా ఆడుతుంది. అన్నిట్లో చాలా బాగా బెస్ట్ ఇస్తుంది గేమ్లో. కానీ శ్రీజాని వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేయడం అక్కడ చాలా అన్యాయం అనిపించింది. అసలు వైల్డ్ కార్డ్స్ చేతిలో అది పెట్టడం బిగ్ బాస్ టీం చేసిన పెద్ద తప్పు. అక్కడ మళ్ళీ శ్రీజాని తీసేయడం ఇంకా పెద్ద తప్పు అనే అనిపించింది. అక్కడ ఎలిమినేట్ అవ్వాల్సింది రీతు, ఫ్లోరా డబల్ ఎలిమినేషన్. కానీ రీతుని హౌస్లో ఉంచారు. అన్యాయంగా శ్రీజాని అయితే బయటికి పంపించేశారు. ఇక బిగ్ బాస్ ప్లానింగ్ అనే చెప్పాలి శ్రీజ ఎలిమినేషన్. ఇక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.